హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇది సురేంద్రపురి అండి. ఈ వీడియో వచ్చేసి సురేంద్రపురిలో ఉన్న మహాభారత ఘట్టాన్ని అయితే చూద్దామండి. దీని టికెట్కి అయితే 350 రూపాయలండి. ప్రపంచంలో ఉన్నాయన్నీ ఇక్కడ చూడొచ్చండి. రామాయణ మహాభారతాలు, ఇతిహాసాలు, మన పూర్వకాలంలో ఉండేటి ఇవన్నీ చూడొచ్చు అన్నమాట. ఎంట్రీ ఫీజు అయితే 350 అన్నమాట. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. మనమైతే అలాగా లోపలికి వెళ్ళొచ్చు. సింహద్వారం నుండి ప్రతి ఒక్కరికి 350 అన్నమాట. చాలా అద్భుతంగా కట్టారండి. ప్రపంచంలోని అద్భుత కట్టడాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎంత చూసినా తనివి తీరదు. మహాపుణ్యాత్ముడు కట్టాడండి. బాలభారతం అండి ఇది. మనమైతే భారతం కానుండి చూద్దాము. ఇలా భారతం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. ఇంకా మనకు పంచపాండవులు జన్మించడం, అలాగా పాండురాజు చనిపోవడం, పాండురాజు చిన్న భార్య చనిపోవడం, ఇక్కడ ఇదన్నమాట. కుంతి 5 పిల్లలను పెంచడం ఇలాగ జరుగుతుంది. రాజ్యానికి వచ్చి కుంతి చేసిన వంటకాలు అన్నమాట. ధృతరాష్ట్రుడు అలాగా ఉన్నారన్నమాట. వీళ్ళు చూడండి గద యుద్ధాలు నేర్చుకోవడం, అన్ని విద్యలు నేర్చుకోవడం చేస్తున్నారు. ద్రోణాచార్యుని దగ్గర శిక్షణాలయానికి వెళ్ళడం అన్నమాట. ఇంకా వాళ్ళ ఆట అన్నమాట, బంతి ఆటలు ఆడడం చూడండి. బాణాలు సంధించడం, ద్రోణుని దగ్గర గద యుద్ధము అలాగా చూడండి. ఆమె కళ్ళకి గంతలు కట్టుకుంది, ధృతరాష్ట్రుని భార్య అలాగన్నమాట. ఇంకా వాళ్ళ భోజనాలు, వాళ్ళ కిరీటాలు, వాళ్ళ ఆటలు పాటలు, ఏనుగురాజు కౌరవులకు ఏకైక చెల్లి దృశ్యలా ఉంది కదండి. ఆమె ఐరావతం మీద పంచపాండవులు తిప్పడం చూడండి. ఎన్ని ఉన్నాయో ఎంత చెప్పినా తనివి తీరదండి. చూస్తేనే తనివి తీరుతుంది. ఇక్కడ అయితే అష్టలక్ష్ముల అమ్మవార్లు అన్నమాట. అష్టాదశ శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదండి. 18 శక్తిపీఠాల అమ్మవార్లు అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరిల నుండి అలాగా వాళ్ళ ఆశీర్వాద బలంతో ఫస్ట్గా అమ్మవారే పుట్టారు కదా, తర్వాత వీళ్ళు ముగ్గురు పుట్టారు కదా, వీళ్ళు వాళ్ళేనండి. 18 శక్తిపీఠాలుగా ఏర్పడింది. అంత బాగా కట్టారన్నమాట. చాలా బాగా అనిపించింది. మహాంకాళి అమ్మవారు కానీ, భద్రకాళి అమ్మవారు కానీ, బాసర సరస్వతి, ప్రయాగరాజు అమ్మవారు. ఇక్కడ కృష్ణుడైతే చూడండి నాగు మీద డ్యాన్స్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. కట్టడం ఎంత చెప్పినా తనివి తీరదండి. మహాభారతం వింటే మహాభారతం రామాయణాలే వినాలి, తింటే గ్యారెలు తినాలని ఊరికే అనలేదండి. వీళ్ళ యాప్ ద్వారా కూడా మన స్టోరీలు తెలుసుకోవచ్చు అండి. మనం కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం, అక్కడ అందరూ తలదాచుకోవడం అలాగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ శివుడు నంది, ఇటువైపు అయితే గోపికలను ఆట పట్టించడం, చెట్టు మీద నుండి పిల్లని గ్రోవి ఊగుతుండే. మన 4 వేదాలు ఉన్నాయి కదా, సామవేదం, ధర్మవేదం, ఋగ్వేదం, వేదం అలాగ ఉన్నాయి కదా. ఆ వేదాలలో మనుషులు ఎలా పరిపక్వత చెందరాదన్నమాట. గోపికల స్నానాలు చేస్తా అంటే వాళ్ళ బట్టలు వెతికెళ్ళి పైన దాచిపెట్టడం, చెట్టు పైన దృశ్యం అన్నమాట. ఇది గోపికలు కృష్ణుని వేడుకోవడం, కృష్ణుడు మాత్రం మురళి వాయించుకుంటూ నాట్యం చేయడం. ఇంకా ఇలాగా అక్కడ యాగం చేస్తున్నారన్నమాట, యాగశాల. ఇంక ఇలా ఏనుగు తొండంలోకి వెళితే ఇంకా ఇక్కడైతే యుద్ధ సమయంలో కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు కదండి. అర్జున యుద్ధ సమయంలో రథం అన్నమాట, అది యుద్ధం అన్నమాట. ఇంకా పాచికలాడి ద్రౌపది వస్త్రాభరణం అన్నమాట. పంచపాండవులు ఓడిపోయారు కదా, అలాగా. ఇంకా కృష్ణుడు అమ్మవారి
ఆగ్రహించడంతో కృష్ణుడు బట్టలు పంపించి అలాగా కాపాడుతాడు. ఇంకా యుద్ధాలు చేయడం, ద్రౌప ద్రౌపదికి అలా అవమానం జరగడంతో భీముడైతే శపథం చేస్తాడు కండి, తన రక్తం మీ రక్తంతో అమ్మ కేశాల మీద పోసి ఆమెకు అలాగా గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు కదా, మిమ్మల్ని అంతం చేస్తాడని చెప్పాడు కదా, అదే యుద్ధం అన్నమాట. ఇంకా ఇక్కడ సంధికి రావడం, ఇంకా కుంతిమాత ఆశీర్వాదాలు తీసుకోవడం. కృష్ణుడు చూడండి, అర్జునుడు దుర్యోధనుడు పోయినప్పుడు ఎలాగ నిద్రపోయాడు, వాళ్ళు రాజ్యాన్ని ఏర్పరచుకొని మంచిగా రాజ్యపాలన చేసుకునే. ఇక్కడ మంచి జిమిక్కులు ఉంటాయండి, మనం ఇక్కడ చూసినా మనం కనబడతాము. ఇంద్రలోకమేమో అంటారండి ఇది. అదే ద్రౌపది నవ్వుతుంది కదండి, దుర్యోధనుడు వెళ్ళినప్పుడు చూడడానికి, రాజ్యపాలన చేసి వెళ్ళినప్పుడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపించడం అన్నమాట. ఎటు చూసినా మనం కనబడతాము. అంత అద్భుతంగా పంచపాండవులు రాజ్యాన్ని నిర్మించారు కదా. ఇంకా ద్రౌపదికి రక్తంతో కేశాన్ని అలా తడపడం, దుర్యోధనుని అలాగా చంపడం, ద్రౌపది 5 కుమారులను చంపడం, అదే ద్రోణాచార్యుని కొడుకు అలాగన్నమాట. బాబు పుట్టడం అదేనండి, అభిమన్యునికి కొడుకు పుడతాడు కదా, ఆ దృశ్యం అన్నమాట. ఇంకా ఇటు వెళ్ళకుండా పోతే గరుడ పక్షి అలాగుంది. ఇంత చూసినా తెలియదురండి. చాలామంది క్రేజీ జేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ మాపై ఎప్పుడు ఉండాలండి, మా ఛానల్ పైన. ఇది పద్మవ్యూహం అన్నమాట. పద్మవ్యూహంలోని ఘట్టాలు ఫస్ట్ అయితే ఇలా ఏనుగులు గుర్రాలతోటి ఉంటుందండి, బల్లాలు కత్తాలు. అలాగే పద్మవ్యూహాన్ని ఛేదించడం, అభిమన్యుడు కడుపులో ఉండి వింటాడు కదండి, ఆ ఘట్టాన్ని కూడా అలా కట్టారన్నమాట. చాలా అద్భుతంగా ఉంది, చూస్తేనే తనివి తీరుతుంది. దీనికి సంబంధించి స్టోరీలు కూడా ఉన్నాయండి, నాకు తెలిసిన కాడికి అయితే చెప్పడం జరుగుతుందండి. ఇంకా పద్మవ్యూహాన్ని అయితే అలా ఛేదించుకుంటూ వెళ్ళడమేనండి. పద్మవ్యూహం 18 ఇలాగ ఉన్నాయండి, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఘట్టం లాగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. అలా అందరూ యుద్ధం చేసి అలాగ పడిపోయారన్నమాట. ఇంకా చాలా ఉందండి చూపించేది, అన్నీ చూపించడానికి అయితే అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో